ప్రసాద్ గారు, దిస్ ఇస్ ఇర్రెస్పెక్టివ్, ఇర్రెస్పాన్సిబుల్, ఇన్అప్రోప్రియేటివ్ యాక్టివిటీ అండి. మీకు శోభనంలో ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగాలి. మీరు ఒక శతద్రోహంస యోధుడు, శోభనంలో సూక్తులు చెప్తారు మరి. బావగారు, నేను మీ చెల్లి సెకండ్ షో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నామండి. అక్షయ్, అయినా మనం కపుల్ కదా, ఇంకా మా అన్నయ్య పర్మిషన్ అడుగుతావెందుకు? అందరిది ఒక బాధ అయితే మీదో బాధ. సర్లే, సినిమా అయిపోయి తిన్నగా ఇంటికి రండి. దారిలో శ్మశానం కనబడింది కదా అని సేద తెరొద్దు. రెడ్డి గారు, శోభనం రోజు శ్మశానం గురించి మాట్లాడతారండి సిరాగ్గానే. ఏదో ఫ్లోలో వచ్చేసిందిలేండి. ఇందుకు ఏం సినిమా అమ్మా? దెయ్యాల దిబ్బా. ముద్దు నుంచి మొదలు పెడదాం. యాక్చువల్గా అది బెటర్ ఐడియా. ఏమైంది? ఏమో, నేనేం చేయలేదు. నువ్వు అరవలేదా? ఆహా. ఓహ్, ఫస్ట్ టైం కదా, హాలోజినేషన్. వన్ మోరా? నేను కాదు. ఆహా. ఒరే అక్షయ్, ఏంట్రా ఇది మా రూమ్ లో దుకాణం పెట్టారు? అంటే హాల్లో అందరూ ఉన్నారు, మేడ మీదకి వెళ్ళి చావండి. పైన వర్షం పడుతుంది, ఆహా, అందుకే ఇక్కడికి వచ్చాం. పద బేబీ, మనం కిచెన్లోకి వెళ్దాం. కిచెనా? మీ కంఫర్ట్లు తగలయ్యా. రెడ్డి గారు, గమనించారా మీ ఆవిడ అక్షయ్ కనిపించట్లేదు? 2 క్వశ్చన్స్ కలిపి అడగండి సార్, దరిద్రంగా ఉంటది. మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది, మా బావగారు అక్షయ్ అఘోరాలతో ట్రిప్కి వెళ్ళారు. ఏమైంది, ఇద్దరు మొహాలు మార్చుకుని కూర్చున్నారు? అనవసరంగా విరాజిత మీద అరిచేశాను, పాపం ఫీల్ అయినట్టుంది. మీ ఫ్రస్ట్రేషన్ కారణం తెలుసు కాబట్టి కామ్గా ఉంది, లేకపోతే గోడకి మేకలా దగ్గొట్టేసేది. మరే లాక్కోలేక బిక్కోలేక సావాలి. రెడ్డి గారు, ఈ రెండు కల్తేలేసాడు. అఘోరాలతో తిరిగి ఘోరంగా తయారయ్యాడు. అక్షయ్, అక్షయ్, భయపడకండి, ఇది శుద్ర పూజ కాదు, శివ పూజ. లయం చేసేవాడే నయం చేయగలడు. పోన్లేండి, ఎన్నాళ్ళకి భక్తి మార్గం పట్టాడు. పట్టేవాడెవడో పట్టించుకునేవాడెవడో, అంతా ఆయన లీల. ఏంటి సార్ ఇది? వాడిది వైరాగ్యం, మంద దౌర్భాగ్యం. రెడ్డి గారికి ఏమైంది? దుఃఖముక్కలా బానే ఉన్నారు కదా. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడద్దండి. దూరగాయలు చించుకోండి. శ్వేత, కష్టాలు చెప్పే ముందు ఇండెక్స్ అది. ఈ వయసులో కష్టాలు, కాళ్ళ నొప్పులు కాకపోతే గోవా ట్రిప్లు, బాటన్ అప్లు ఉంటాయా? రిటర్న్లో వెళ్ళేటప్పుడు దీన్ని పాన్ షాప్ దగ్గర అమ్మేద్దామండి, 4 సిగరెట్లు ఎక్కువిస్తాడు. గోల భరించలే గొంతు పీసు చంపేస్తాడు. నా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువయ్యి రెడ్డి గారు కష్టాలు చెప్పడం మర్చిపోయారు. ఏం చెప్పమంటారండి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది. ఇది ఆల్రెడీ చెప్పారండి. మా ముందు కొత్తగా అనుమానం జాబ్ స్టార్ట్ అయిందండి. నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని, నా మొదటి భార్యని గ్యాస్ లీక్ చేసి చంపేశానని అనుకుంటుంది. శృతిజీ, గ్యాస్ లీక్ చేసి చంపేసేంత దుర్మార్గుడు కాదు మన రెడ్డిజీ. చూసారా, మీరు కూడా హిస్ నాట్ బ్యాడ్ గా అంటున్నా, కానీ ఫస్ట్ వైఫ్ లేదని చెప్పట్లేదు. నేనంత ఆలోచించలేదు కదా, సేమ్ నేను ఎలాగా ఆన్సర్ చేశాను, అప్పుడే స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం. అదో ప్రాబ్లం ఏంటంటే, ఆల్రెడీ మీకు ఇంతకు ముందే అద్వికతోనే శుభ్రతోనే ఎవరు ఉందని తెలిసింది అనుకోండి, ఢిల్లీ తగలడిపోద్ది. ప్రసాద్ గారు, మంటలు ఆర్పాలంటే నీళ్లు పోయాలండి, పెట్రోల్ కాదు. సమయానికి నీళ్ళు దొరకలేదండి. ఇచ్చట మూత్రం పోయిరాదంటే పర్యావరణం పాడైపోకూడదనండి, గోడ తెరిచిపోయి కూలిపోద్దని కాదు. అసలే మండిపోయి ఉంటే నీళ్లు దొరకలేదని సెటర్లు ఒకటి. రెడ్డి గారు, ఇప్పుడు ఏమంత పని అయిందని? ప్రతిరోజు ఇలా అనుమానంతో గొడవలు పడుతుంటే వయసు రూపే ముసలాలు అయిపోతామండి. పోన్లేండి, ఫ్రెష్ ఫ్రూట్స్ కంటే డ్రై ఫ్రూట్స్కే వాల్యూ ఎక్కువ. ఏది ఫ్రెష్ ఫ్రూట్, ఏది డ్రై ఫ్రూట్ కొనుక్కునే ముందు చూడరా, ఎంత రీల్ చూడుతున్నావు. प्रसाद जी, आप अच्छे लड़के हो. बहुत शुक्रिया जी. ఈ అచ్చా లడ్కానే లగడీ కపూర్లో లత్కోరేసాలేశాడు. సాక్ష్యాలు లేకుండా ఏది విరాజిత నమ్మదు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, ఆయన ఆజ్ఞ జరిగితే నమ్మక తప్పదు.
వీడి తత్వం చెప్తున్నట్టు లేదు, నాకు వార్నింగ్ ఇస్తున్నట్టు ఉంది. అక్షయ్ నన్ను వదిలేస్తా అంటున్నాడు అన్నయ్య. ఆడికేం పోయే కాలం. నేను కూడా మీ అన్నయ్యని వదిలేద్దాం అనుకుంటున్నాను. ముందు మనం తర్వాత మాట్లాడుకుందాం. నీతో మాట్లాడడం ఏం లేదు, నోటీస్ పంపిస్తా చదువుకో. అక్షయ్ కూడా మ్యూచువల్ డివర్సే కావాలంటున్నాడు అన్నయ్య. నేను మాత్రం ఫోటో ఇంటికి కేసు పెడతాను. ఓరి మీ దుంపలు తగా మీరెక్కడ దొరికారా నాకు? మనిద్దరం ఒకే తల్లి పిల్లలం అన్నయ్య. బట్ మై పేరెంట్స్ ఆర్ నాట్. ఏంటిది ఎంగిలాకుల మీద కుక్కలు దాడి చేసినట్టు? నన్ను కుక్క అంటే అవసరం అయితే కొడతాయి. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాయి. వదినా, ఆంటీని అడిగానని చెప్పండి. ఏంటో టాటా చెప్తున్నావు? అది నన్ను వదిలేసి వెళ్ళిపోతానంటుంది. అక్షయ్ కూడా నన్ను ఇంటికి వెళ్ళిపోమని పంపించేశాడు అన్నయ్య. అబ్బా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. బావగారు ఏంటిది? ఏది నాది ఏది నీది, సర్వం శివం. ఒరే బెప్పం, అఘోరాలతో ట్రిప్ అంటే క్షుద్ర పూజలు వదిలేసి భక్తి మార్గం వైపు వెళ్తున్నాం అనుకున్నాను. అంతేగాని సన్యాసం తీసుకుంటా కాశీ వెళ్ళిపోతానంటే కాలు ఎరగొడతాను. విరిచేవాడెవడు, విరక్కొట్టేవాడెవడు, అంతా మట్టే. ఇంతకు ముందు బాగానే రొమాంటిక్ గా ఉండేవాడు అన్నయ్య. ఇప్పుడు దగ్గరికి వెళ్తుంటే కళ్ళు మూసుకొని పద్మాసనాలు వేస్తున్నాడు. నేను కూడా సన్యాసి అయిపోతా. ఏహే, అసలు నీ బాధ ఏంటి? ఎవడో నా మీద లేనిపోని చెప్పి మా ఇద్దరి మధ్య గొడవ పెడుతున్నాడు. ఆహా, అద్విక కౌన్ హే, సుప్రియా కౌన్ హే? వాళ్ళు పతివ్రతలు హై, వాళ్ళంటే కళ్ళు పోతాయి హై. మరి నేను? నువ్వు నా ముండి. బట్ యు ఆర్ నాట్ మై ముండా. నో, నేనే నీ ముండనని ప్రూవ్ చేసుకుంటా. అన్నయ్య, మరి నా సంగతి ఏంటి? అబ్బా. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. అక్షయ్, మా చెల్లికి అన్యాయం చేసావంటే మాత్రం ఊరుకోను. నేను దీపాన్ని, ఆయనే వెలిగిస్తాడు, వెలుగునిచ్చేలా చేస్తాడు. హర హర మహాదేవ శంభో శంకర. నువ్వు నన్ను చంపగలవు, కానీ నా ఆత్మని కాదు. సర్వం శివం, సర్వం శివం, సర్వం శివం. శివ శివ శంకర, భక్తవ శంకర. సర్వం శివం. హలో సార్. ఉంది ఉంది, చేతిలో రాజయోగం ఉంది. ఇటీ త్వరలో ఇల్లు కూడా కడతారు. మా వాడు మొదలు పెట్టించాడండి. పెళ్ళి అయిపోయాక రాజయోగం పడ్డం ఏంట్రా? నువ్వు జాతకాలు చెప్పి జనాలను మోసం చేస్తున్నావు TV5 మూర్తి గారు తెలిసిందనుకో, చెడ్డీ పగిలేలా తంతారు. హాయ్ అండి, ఈయన పేరు రెడ్డి గారు, మన ఆఫీస్లో పెద్ద ఉండేవారు. ఈయన మొదటి పిల్లని గ్యాస్ లీక్ చేసి చంపేశారు. ये सच है? చచ్చిపోలేదండి, ఈయన దగ్గరుండి చంపేశాడు. దిస్ గై. అబ్బా, ఆహా, ఇతని పేరు ప్రసాద్ గారండి. ప్రపంచంలో దరిద్రం అంతా నెత్తి మీద పెట్టి తిరుగుతాడు. ఇతని పెళ్ళైంది కానీ ఫస్ట్ నైట్ అవ్వలేదు. రెడ్డి గారు, మన పరువు మనమే తీసుకుంటున్నాం. నాకేంటి ఇన్ని డీటెయిల్స్ చెప్పలేదు? అమ్మాయి కదండి, వీళ్ళు కామాందులండి. రెడ్డి గారు, నేను జాబ్ రిజైన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇద్దరు పెద్ద మనుషులు మాట్లాడుకుంటుంటే మధ్యలో ఏంట్రా నీ నసా? రెడ్డి గారు, అలా అరవకూడదండి. ఈ రోజుల్లో ఇంత భక్తున్న బామ్మరు దొరకడం మీ అదృష్టం. గాడిద గుడ్డు గానే రేరండి. మా చెల్లిని ఇంటికి పంపించాడు వీడు. అయ్యప్ప మాల వేసుకుని ఇంట్లో పూజ పెట్టుకుంటాడేమో. ఆహా, పూజ కోసం అయితే అగరబత్తి స్టాండ్, ధూప్ స్టిక్, దీపం గుందించి నేనే ఎంకరేజ్ చేసేవాడిని నీ కర్పూరంగాన్ని. విడాకులు కావాలంట, విడాకులు. విడాకులా? తోరణాలకా? తోరణాలు గారిని మీరు ఇంకా మర్చిపోలేదా? మర్చిపోయేలా ఉంటది ఏంటండి ఆవిడ. అంతేలేండి. ఆయన ఆవిడకి ఎందుకు విడాకులు ఇస్తాడండి మా చెల్లికి? అదేమన్నా ప్రసాదం ఏంట్రా? పూజ అయిపోగానే తమలపాకులు చేతిలో పెట్టడానికి నెక్స్ట్ టీపీలో. అసలు విడాకులు ఎందుకు ఇద్దాం అనుకుంటావు నువ్వు? భవబంధాలు తెంచుకుని భగవంతుణ్ణి చేరుకోవడానికి. ఆ? సంసార సాగరంలో ఇరుక్కుని కష్టం వచ్చినప్పుడు భగవంతుడిని గుర్తు చేసుకోవడం భక్తి కాదు. మరి అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావురా? విధిలిఖితం. ఈపు చెక్కేస్తాను. అలా సడన్ గా నువ్వు ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోతే నేను నమ్ముకున్న వాళ్ళ జీవితాలు గుగ్గుపాలు అయిపోతాయి. ఆవుకి రంగులుంటాయి కానీ పాలుకి రంగులుంటాయా? ఆవే జీవాత్మ, పాలే పరమాత్మ. ఒరే ఆంబూత్గే, కావాలంటే డైరీ ఫార్మ్ పెట్టుకొని రోజు గేదె పాలు పితుక్కో. అంతేగాని డైలీ డైవర్స్ కావాలని నన్ను తప్పుకో. ఆవులు గేదెలు మనోభావాలు దెబ్బతింటాయండి. ఒరే అక్షయ్, నీకు భక్తి ఉండడం తప్పు కదరా. దానికోసం నేను నమ్ముకొని వచ్చిన ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు కదా. నమ్మకం ఉంచాల్సింది మనిషి మీద కాదు, దేవుడి మీద. సర్వం శివం. ఇదండి వరుస. ఒకవైపు నుంచి ఇడు, ఒకవైపు నుంచి శృతి. ఇలా వల్ల తలకాయ పోటు ఎక్కువైపోయి మైగ్రేన్ కింద కన్వర్ట్ అయిపోయింది. చేసిన పాపాలు ఊరికే పోతాయా?